బెజవాడ వరదల విషయంలో సిపిఎం చాలా కీలకమైనటువంటి పాయింట్లను రైజ్ చేసింది. కాస్త నిజమైనటువంటి పాత్ర, ప్రతిపక్ష పాత్ర వాళ్ళే పోషిస్తున్నట్టున్నారు. వరదల వల్ల రాష్ట్రంలో 11.5 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. విపత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది, గత పాలకుల వైఫల్యం ఉంది, చివరి బాధితుడికి పరిహారం ఇస్తామని సీఎం చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోండి. గత నెల 13వ తేదీన వరద బాధితులని ఎన్యూమరేట్ చేస్తామని సిసోడియా ప్రకటించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7,500 కోట్ల నష్టంలో బాధితుల నష్టం లేదు. 5,000 కోట్లు బాధితుల నష్టమే ఉంటుంది. తిరుపతి లడ్డూ మీద చూపించిన ఆసక్తి, శ్రద్ధ వరద బాధితుల మీద పెడితే బాగుంటుంది. అనవసర విషయాల మీద దీక్షలు కాదు, వరద సహాయం మీద కేంద్రంతో మాట్లాడి నిలదీయండి. వరద సహాయం పెంచాలి, అందరికి ఇవ్వాలి. ఇందులో ప్రధానమైనటువంటి, అంటే ఇవన్నీ డిమాండ్లు ఒక ఎత్తు అయితే, ప్రధానమైనటువంటి పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే 1,50,00,000 మందికి భోజనాలు, అల్పాహారం కోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్క చూపించిందట రాష్ట్ర ప్రభుత్వం, అంటే రెవెన్యూ శాఖ. 26,86,00,000 వాటర్ బాటిల్స్ ఇచ్చారట. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్, ఇతర సామాన్లకి 23,07,00,000 రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ ఖర్చు చేసిన సహాయం దిగువ స్థాయిలో బాధితులకి పూర్తిగా అందలేదు. 534,49,00,000 రూపాయలు ఖర్చు చేశారని అధికారులు ఎక్కడ చెప్తున్నారు. ఇందులో డ్రోన్స్ ద్వారా మందులు, మంచినీటి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపించారట. హెలికాప్టర్కి 76 లక్షలు, పడవల అద్దెలు 93 లక్షలు, రక్షణ సిబ్బంది భోజనాలు 58 లక్షలు, ఈతగాళ్ళకి 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. ఇందులో మరి పడవల అద్దెలతో పడవలను ఎవరిని రెస్క్యూ చేసి యువతలకు తీసుకొచ్చింది లేదు, పోనీ వాళ్ళకి ఆహారం పంపించినటువంటిది లేదు. ఈ లెక్కలనే ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ, మరోవైపున వరదల్లో ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టాలని చెప్తున్నారు. 2 నెలల కరెంటు బిల్లు, సంవత్సరం ఇంటి పన్ను, మంచినీరు, డ్రైనేజీ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.